దాదాపు 1570 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యంపై అనేక బార్బేరియన్ తెగలు దాడి చేశాయి. బార్బేరియన్లు హన్స్ రోమన్ సామ్రాజ్యంలోని అనేక నగరాలపై దాడి చేసి గొప్ప విధ్వంసం సృష్టించారు. అక్కడ నివసించే ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాలనుకున్నారు. కానీ ఒకవైపు ఆడ్రియాటిక్ సముద్రం, మరోవైపు ట్రయాన్ సముద్రం వారి దారిని అడ్డుకున్నాయి. వారికి ఒకే ఒక్క మార్గం మిగిలింది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు సముద్రంలోని సమీపంలోని దీవుల వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు దాడుల నుంచి రక్షించబడ్డారు. కానీ ఈ దీవులు తీర ప్రాంత సరస్సులో నిర్మించబడ్డాయి. దాని నేల చాలా మృదువైంది. దానిపై మానవుడు నిలబడలేడు. అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ ప్రజలు ఇక్కడ స్థిరపడ్డమే కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూపించడం, భవనాలు, కాలువలు మరియు వంతెనలు కూడా నిర్మించారు. ఈరోజు ప్రపంచం వెనిస్ అని పిలిచే నగరమే ఇది. రోడ్లు లేవు, భూమి లేదు, మరియు శుభ్రమైన త్రాగునీరు లేదు. అయినప్పటికీ వెనియన్లు దీన్ని అత్యంత శక్తివంతమైన నగరంగా మార్చేశారు. కానీ ఇదంతా ఎలా సాధ్యమైంది? దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నిలబడ్డానికి కూడా సాధ్యం కాని ఆ చిన్న దీవులపై ఇంత పెద్ద నగరం ఎలా నిర్మించబడింది? ప్రారంభంలో రోమన్ నగరాలను వదిలి ఈ దీవులకు వెళ్లిన ప్రజలకు ఇక్కడ నివసించడానికి స్థలం లేదు. భూమి మృదువైన బురద లాంటిది. దానిపై ఏదైనా ఉంచితే అది లోపలికి కూరుకుపోతుంది. ఆ సమయంలో చాలా మంది ఒడ్డుకు తిరిగి వెళ్లాలని సూచించారు. కానీ తిరిగి రావడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. బార్బేరియన్లు మరియు హన్స్ ఉత్తర ఐరోపాకు చెందిన కొన్ని సంచార తెగలు వాళ్ళు రోమన్ సామ్రాజ్యం యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని ఇక్కడ దాడి చేశారు. ఆ సమయంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ మృదువైన దీవులలో నివసించడం వారికి తప్పనిసరిగా మారిందప్పుడు. తీరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో 150 కంటే ఎక్కువ చిన్న దీవులున్నాయి. కానీ వారందరి పరిస్థితి ఒకేలా ఉంది. ఆ సమయంలో శరణార్థుల్లో ఒకరు భూమి లోపల కూరుకుపోతున్నారు. తనను తాను రక్షించుకోవడానికి అతను తన పడవ తెడ్డును భూమిలోకి గుచ్చాడు. అది కొద్దిగా లోతుకు వెళ్లిన తర్వాత దృఢంగా మారింది. ఇక్కడే వారికి ఈ ఆలోచన వచ్చింది. అది తరువాత వెనిస్ నగరానికి పునాదిగా మారింది. నేటి క్రొయేషియా ఉన్న చోట నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల నుంచి చెట్ల కాండాలను తీసుకొచ్చి ఈ దీవుల్లో దిక్కొట్టేవారు. వాటిని కొట్టి లోపల పాతిపెట్టేవారు. దాదాపుగా 5 మీటర్లు దిగిన తర్వాత ఈ కాండాలు గట్టి నేలపై పట్టును పొందాయి. స్థిరమైన వేదికను తయారు చేయడానికి వీలుగా వాటిని ఒకదానికొకటి దగ్గరగా కట్టేశారు. కుప్పలను లోపలుంచిన తర్వాత వాటి పై భాగాన్ని కత్తిరించి సమం చేసి దానిపై చెక్క పలకలను వేశారు. తద్వారా మొత్తం భారాన్ని కుప్పల మధ్య సమానంగా విభజించొచ్చు. ఈ పునాదిని నీటిమట్ట నుంచి పైకి లేపడానికి ప్రత్యేక సున్నపురాయి దిమ్మెను ఉంచారు. పైన రాళ్ల భారం మరియు కింద 5 మీటర్ల పొడవున్న చెక్క కుండలు. ఈ సరళమైన కలయిక బలమైన పునాదిగా తయారైంది. ఇప్పుడు నీటి లోపల ఉన్న కలప కాండాలు ఉబ్బి ఒకదానికొకటి గట్టిగా మారాయి. వాటి మధ్య గాలి వెళ్లడానికి కూడా స్థలం లేదు. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం వెనిస్లో పాతిపెట్టిన కాండాలు నేటికి పరిపూర్ణ స్థితిలో ఉన్నాయంటే అవి ఎంత బరువును తట్టుకుంటాయో ఊహించండి. పునాది వేసిన తర్వాత దానిపై భవనాలు నిర్మించే పని ప్రారంభమైంది. ప్రారంభంలో వెనియన్లు చెక్క ఇళ్లు నిర్మించారు. కానీ వంట చేసేటప్పుడు ఇవి తరచుగా మంటల్లో చిక్కుకున్నాయి. తరువాత ఇటుకలు వాడడం మొదలుపెట్టారు. భవనాలను తేలిగ్గా ఉంచడానికి ఇళ్లు 3 అంతస్తుల కంటే పెద్దవిగా చేయబడలేదు. ఇటుకల మధ్య సున్నపురాయి పొడితో చేసిన ప్రత్యేక మోటార్ను ఉంచారు. తద్వారా బలంగా ఉండడంతో పాటు గోడలు కూడా సరళంగా ఉంటాయి. లోపల గోడల్లో ఇనుప రాడ్లను ఉంచడం ద్వారా ఇంకా పటిష్టం చేశారు. ఈ విధంగా ద్వీపాలన్నీ ఇళ్లతో నిండిపోయాయి. సాధారణంగా నగరాలు బయటికి వ్యాపిస్తాయి, కానీ వెనిస్ లోపలికి విస్తరించడం మొదలుపెట్టింది. గతంలో ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి వెళ్లడానికి పడవలు మాత్రమే ఉపయోగించబడేవి. కానీ తరువాత జనాభా పెరగడం ప్రారంభించినప్పుడు ద్వీపాలు దగ్గరకు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు వాటి మధ్య తక్కువ నీటిలో గుర్రాలపై కూర్చుని ద్వీపాలను దాటేయొచ్చు. ఇప్పుడు వెనిస్ నగరంలో అతిపెద్ద అవసరం ఈ ద్వీపాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడం. మొదటి 500 సంవత్సరాలుగా ఈ ద్వీపాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడలేదు. కానీ జనాభా పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు అక్కడ వ్యాపార కేంద్రాన్ని సృష్టించారు. దాన్ని రైల్ట్ అని పిలుస్తారు. మొదటగా ఇక్కడ ఒక సాధారణ చెక్క వంతెనను నిర్మించడానికి ప్రయత్నించారు. ఈ వంతెనను పోంటో వంతెన అని పిలుస్తారు. దీనిలో ఫ్లోట్ల సహాయంతో వెళ్లడానికి ఒక మార్గం చేయబడింది. ఈ వంతెన రైల్ను చేరుకోవడం సులభం చేసింది. కానీ అది ఫ్లోట్ల మద్దతుపై నిలబడి ఉండడం వల్ల చాలా వణకడం మొదలుపెట్టింది. కానీ 1910వ సంవత్సరంలో కోలాహలం కారణంగా అది కాలిపోయింది. కానీ అగ్ని ప్రమాదం తర్వాత కూడా రైల్ట్ వంతెన తదుపరి 140 సంవత్సరాలు నిలిచింది. చివరికి 1444వ సంవత్సరంలో అధిక భారం కారణంగా అది కూడా కూలిపోయింది. దీన్ని నిర్మించడానికి అదే పద్ధతిని ఉపయోగించారు. దీని సహాయంతో ఇక్కడ వేలాది ఇళ్లు నిర్మించబడ్డాయి.
కాలువ ఒడ్డున 12,000 కంటే ఎక్కువ చెక్క కుప్పలను ఉంచి వాటిపై 10,000 టన్నుల బరువున్న రాతి తోరణ వంతెనను నిర్మించారు. ఈ వంతెన ఎంత విజయవంతమైందంటే వెనిస్ అంతటా రాతి వంతెనలు ఒకే విధంగా నిర్మించబడ్డాయి. నేటికీ ఈ వంతెనపై నిలబడి ఉన్న ప్రజల బరువును ఒకే బలంతో మోస్తున్నాయి. ఈ వంతెనల సహాయంతో ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి వెళ్లడం మరింత సులభమైంది. వెనిస్ నగరంలో రోడ్లు లేవు, కాలువలు మాత్రమే ఉన్నాయి. ఈ కాలువలను ఉపయోగించి ఒకరు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లొచ్చు. ఇది వెనిస్కి ప్రయోజనం చేకూర్చింది. ఎందుకంటే నగరంలో ఏ మూలకైనా వస్తువులను రవాణా చేయడం చాలా సులభం. అదే సమయంలో సాధారణ నగరాల్లో పాదచారులు మరియు గుర్రపు బండ్లను ఒకే మార్గం ఉండేది. దీని కారణంగా చాలా రద్దీ ఉండేది. కానీ వెనిస్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ పాదచారుల మార్గం కాలువలో నడుస్తున్న పడవల నుంచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఎవరైనా కాలువపై ఎక్కడైనా దిగొచ్చు, వాళ్ళ ఇళ్లకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీంతో వెనిస్ తక్కువ సమయంలోనే యూరోప్లో అత్యంత శక్తివంతమైన ధనిక నగరంగా మారింది. దీనికి అతిపెద్ద కారణం దాని స్థానం. మ్యాప్లో చూసినట్లయితే ఆడ్రియాటిక్ సముద్రం చివర్లో వెనిస్ ఉంది. ఈ సముద్రం నేరుగా మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. మధ్యధరా సముద్రం ఆఫ్రికా, యూరప్ మరియు మధ్యప్రాచ్యాలను కలుపుతుంది. నేటికి ఈ మార్గం వస్తువులను రవాణా చేయడానికి సులభమైన మరియు చౌకైన అంతర్గత మార్గంగా పరిగణించబడుతుంది. అంటే ఇటలీ, ఆస్ట్రేలియా, హంగేరీ, జర్మనీ మరియు ఫ్రాన్స్ ఉన్న మధ్య ప్రాంత్యం మరియు తూర్పు ఐరోపా నుంచి పశ్చిమ ఐరోపాకు చేరుకోవడానికి ఓడలు నేటికి వెనిస్ ఉన్న ఆడ్రియాటిక్ సముద్రం చివరన సులభంగా చేరగలుగుతాయి. తూర్పు యూరప్ పశ్చిమ దేశాలతో భూమార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. కానీ ఆ సమయంలో ఓడలు మాత్రమే రవాణా మార్గంగా ఉన్నందున నల్ల సముద్రం నుంచి మధ్యధర, తరువాత ఆడ్రియాటిక్ సముద్రానికి అన్ని వస్తువులను ఓడలో మాత్రమే పంపేవారు. ఇక్కడికొచ్చే సరుకు రవాణా నౌకల సంఖ్య ఎక్కువగా ఉన్నందున పశ్చిమ ఐరోపా నుంచి తూర్పు ఐరోపాకు వస్తువులను పంపడానికి వెనిస్ నుంచి చౌకైన సరుకు రవాణా నౌకలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే అవి ఖాళీగా తిరిగి రావాల్సి వచ్చింది. వ్యాపార కార్యకలాపాల కారణంగా వెనియన్లు చాలా ధనవంతులయ్యారు. దీన్ని చూసి చుట్టుపక్కల దేశాల ప్రజలు కూడా వెనిస్లో స్థిరపడడం మొదలుపెట్టారు. ఇక్కడ జనాభా చాలా పెరిగింది. ఇప్పుడు వెనిస్లో తాగునీటికి డిమాండ్ పరిమితికి మించి ఉంది. వాస్తవానికి వెనిస్ అన్ని వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంది. కానీ ఇది ఉప్పునీటి సముద్రపు నీరు. దీన్ని త్రాగడానికి వీల్లేదు కాబట్టి సహజ నీటి బుగ్గల కోసం అన్వేషణ జరుగుతోంది. ప్రధాన భూభాగం నుంచి డ్రమ్స్ ద్వారా వెనిస్కు త్రాగునీటిని తీసుకొచ్చి పడవల్లో లోడ్ చేస్తారు. కానీ ఇక్కడ జనాభా పెరిగినప్పుడు నీటి కొరత ఏర్పడింది. ఆ సమయంలో వెనియన్ ఇంజనీర్లు వాళ్ళ మెదడుకు మరోసారి పదును పెట్టారు. వెనిస్లో పెరుగుతున్న జనాభాకు తాగునీరు లభించేలా ఏదైనా చెయ్యాలి, లేకుంటే అక్కడ వ్యాపారం కూడా సన్నగిల్లుతుంది. అప్పటికి వెనిస్లోని కొన్ని దీవుల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఆ దీవుల్లో వర్షపు నీటిని సేకరించడానికి లోతైన గొయ్యి తవ్వి ఈ లోతైన గుంటలో నేరుగా నీటిని నిల్వ చేశారు. అది వేరే ప్రాంతాలకు సరళంగా సరఫరా చేయబడింది. దీంతోపాటు వర్షపు నీరు ఒకే చోట చేరడానికి రకరకాల రంధ్రాలు చేయబడ్డాయి. ఇసుక మరియు రాళ్లగుండా వెళ్లిన తర్వాత బావిలో సేకరించిన ఆ నీరు ఫిల్టర్ చేయబడేది. ఇది నీటి వడబోత యొక్క సహజ ప్రక్రియ. పర్వతాల నుంచి బుగ్గల రూపంలో వర్షపు నీరు వచ్చినప్పుడు రాళ్లు మరియు ఖనిజాల గుండా వెళ్లిన తర్వాత అది పూర్తిగా శుభ్రంగా త్రాగడానికి అనుకూలంగా మారిపోయేది. వెనిస్లోని ఈ ఫిల్టర్ వ్యవస్థ ఈ ప్రాతిపదికన పనిచేస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంత చిన్న ప్రాంతంలో ఎంత వర్షపు నీటిని సేకరించొచ్చు? దీనికోసం సమీపంలోని ఇళ్ల పైకప్పులపై పైపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన పడిన వర్షపు నీరల్లా ఆ పైపుల నుంచి ఫిల్టర్గా క్రిందికొచ్చేది. అటువంటి నీటి సేకరణ కోసం ఉపరితల వైశాల్యం కూడా పెరిగింది. త్వరలో వెనిస్లో 600 కంటే ఎక్కువ చిన్న మరియు పెద్ద ఫిల్టర్ బావులు ఏర్పాటు చేశారు. 10 నుంచి 12 ఇళ్లు ఒకే ఫిల్టర్ బావిని పంచుకోవడం ప్రారంభించాయి. వెనియన్లు తమ నగరాన్ని కాపాడడానికి మరోసారి ఒక కళాఖండాన్ని సృష్టించారు. కానీ వెనిస్లో ఇప్పటికీ ఒక పెద్ద సమస్య ఉంది: మురుగునీటి పారుదల. సాధారణంగా నగరాల్లో భూగర్భ మురుగునీటి లైన్లు వేస్తారు. ఇవి నగరం నుంచి వ్యర్థాలను తీసేస్తాయి. కానీ వెనిస్లో నేల లేదు కాబట్టి మురుగునీటి లైన్లు ఎక్కడొస్తాయి? ఇప్పటి వరకు వెనిస్లోని ప్రజలు కాలువలో వ్యర్థాలను విసిరేసేవారు. కానీ వాటి వల్ల రకరకాల ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇక 16వ శతాబ్దంలో వెనియన్లు ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించడానికి కాలువలను నిర్మించారు. దాని సహాయంతో వ్యర్థాలు నేరుగా కాలువలో పడేవి. ఈ కాలువలను కాలువ యొక్క సాధారణ స్థాయి కంటే పైన ఉంచారు. దీని కారణంగా కాలువల ద్రవ వ్యర్థాలు వెంటనే కాలువలోకి పడిపోతాయి. కానీ ఘన వ్యర్థాలు మాత్రం కాలువలోనే ఉంటాయి. తరువాత అధిక ఆటుపోట్ల సమయంలో కాలువ స్థాయి పెరిగినప్పుడు నీరు కాలువల లోపల ఉన్న ఘన వ్యర్థాలను కూడా లాగేసుకుంటుంది. వీటన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం వెనియన్లు నిర్మించిన ఇంజనీరింగ్ పునాది నేటికి పనిచేస్తుండడం. కాలువ వంతెన మరియు మురుగునీటి వ్యవస్థ నిర్మాణం ద్వారా వెనిస్ నెమ్మదిగా భూమిలోకి మునిగిపోతుందని మనం అనుకోవాలి. ఇది సహజమైన ప్రక్రియ.
దీని కారణంగా ప్రతి సంవత్సరం ఈ నగరం భారీ మొత్తంలో కాలుష్యాన్ని ఎదుర్కొంటుంది. ఇది సముద్ర మట్టానికి 2 మిల్లీమీటర్ల దిగువన మునిగిపోతోంది. ప్రపంచంలో కార్లు లేదా మోటార్ సైకిళ్లు లేని ఏకైక నగరం ఇదే. ప్రతి సంవత్సరం ఇక్కడ వరదలు సంభవిస్తాయి. వీటిని ఆక్వా ఆల్ట్ అని పిలుస్తారు. శీతాకాలంలో ఇక్కడ నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. తరువాత తరచుగా నడక మార్గాలు నీటితో మునిగిపోతాయి. ప్రతి సంవత్సరం 60 లక్షల మంది వెనిస్ను సందర్శిస్తారు. కానీ ప్రస్తుతం ఇక్కడ స్థానిక జనాభా 50,000 కంటే తక్కువ.